తెలంగాణలో ప్రజాప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకే కాదు, రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవానికి కూడా పెద్దపీట వేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని దేవాలయాల అభివృద్ధి ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే మంచిరేవుల వద్ద చారిత్రాత్మక శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర, మచిలేశ్వర స్వామి వారి ఆలయాల పునర్నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు 8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 700 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం రూపుదిద్దుకోబోతుంది. 100 అడుగుల గాలిగోపురం ఒక ఎత్తైతే, మూసీ నది మధ్యలో ఉన్న దీనిపై కొలువుదీరనున్న 100 అడుగుల భారీ మహాశివుని విగ్రహం ఈ ప్రాజెక్టుకే తలమానికం కానుంది. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం సిద్ధమవుతుంది. హైదరాబాద్ అంటేనే మత సామరస్యానికి అసలైన చిరునామా. అందుకే మూసీ తీరాన శివాలయంతో పాటు మసీదు, చర్చిలను కూడా నిర్మించి సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుదామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను చెరిపివేస్తూ, అడ్డంకులు తొలగిస్తూ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ప్రజాప్రభుత్వ ప్రయాణం తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలవనుంది.